నమస్తే. నేను మీ అశ్విని కుమార్. బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళబోతోంది. అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు ఉండబోతున్నాయి. ప్రస్తుతానికి బీహార్లో పరిస్థితి ఎలా ఉంది? బీహార్లో నితీష్ కుమార్ మీద ఏమైనా యాంటీ ఇన్కంబెన్సీ ఉందా? నితీష్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకతని ఆర్జేడీ లేదా మహాగఠబంధన్ క్యాష్ చేసుకోగలవా? ఎన్డీఏ ఏమైనా ఆలోచిస్తోందా? బీహార్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని మారుద్దాం అట్లా అనుకుంటూ ఆలోచనలో ఉందా? నితీష్ కుమార్కి 2020లోనే గత అసెంబ్లీ ఎన్నికల్లోనే యాంటీ ఇన్కంబెన్సీ కనబడింది. అప్పుడు ఈ బీజేపీతో పొత్తుతో వెళ్ళటం వలన అతి కష్టం మీద గండం బయటపడి ఎన్డీఏ బీజేపీ జేడీయూ కలిసి అధికారాన్ని ఫామ్ చేసినాయి. తేజస్వి యాదవ్ చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు మనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో 2020లో ఆల్మోస్ట్ మహాగఠబంధన్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది అనుకున్నారు. అన్ని సర్వేలు అవే చెప్పినాయి. కానీ ఆఖరి నిమిషంలో మొత్తం అంతా ఎట్టకేలకు మళ్ళీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2024 జనరల్ ఎలక్షన్స్ అయ్యాక, మోడీ ప్రమాణ స్వీకారం అయ్యాక అక్కడే స్టేజ్ మీద ఉన్న నితీష్ కుమార్ ఈసారి మమ్మల్ని బీహార్లో ఉంచుతారా, మమ్మల్ని కూడా నెట్టేస్తారా, మీరే అధికారంలోకి వస్తారా అక్కడ కూడా అని ఒక చలోక్తి విసిరారు. ప్రస్తుతం బీహార్లో అట్లాగే పరిస్థితులు కనబడుతున్నాయి. నితీష్ కుమార్ మీద బీహార్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది. కాకపోతే బీజేపీ మీద అట్లాగే మోడీ మీద సాఫ్ట్ కార్నర్ ఉంది. మళ్ళీ ఈ రెండు ఫ్యాక్టర్సే ఆ ఎన్డీఏని అక్కడ గట్టెక్కించాలి. ప్రస్తుతానికి బీహార్లో నితీష్ కుమార్ తన కుమారుణ్ణి నిశాంత్ని ఫైల్లోకి తీసుకురావాలి, ప్రాజెక్ట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు జేడీయూ తరఫున. అనూహ్యంగా చిరాగ్ పాస్వాన్ ఆయన యూనియన్ మినిస్టర్గా త్వరలోనే రాజీనామా చేస్తారా, లేకపోతే యూనియన్ మినిస్టర్గానే ఉండి అసెంబ్లీ బరిలో దిగుతారా అనేది అయితే చూడాలి. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టుగా మనకు అందుతోంది. చిరాగ్ పాస్వాన్కి కూడా ఆ 3% పైన హూ విల్ బి ది బెస్ట్ సీఎం ఇన్ బీహార్ అన్నప్పుడు ఫిబ్రవరి నెలలో కేవలం 3% ఉన్నదల్లా ప్రస్తుతానికి మేకు వచ్చేటప్పటికి 11% మంది ప్రజలు కోరుకుంటున్నారు బీహార్లో. సో చిరాగ్ పాస్వాన్ యూత్, అతని వాక్చాతుర్యం ఇదంతా కూడా ఎక్కడదా తీసుకెళ్తుంది? నితీష్ కుమార్ నిశాంత్ని తన కొడుకుని మరి ముఖ్యమంత్రిగా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. దాన్ని ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ ఈ సమస్యలన్నీ పరిష్కరించుకుంటే అట్లా ముందుకెళ్తుందనేది అయితే వేచి చూడాలి ప్రస్తుతం మనం. కాకపోతే ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్కి ముందు జరిగిన 2 సర్వేల్లో కూడా ఎన్డీఏకి ఎడ్జ్ కనబడుతుంది. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత బీజేపీకి మ్యాసివ్ లేదా ఎన్డీఏకి మ్యాసివ్ విక్టరీ కింద చెప్తున్నాయి అన్ని సర్వే సంస్థలు. 243 ఉన్న స్థానాల్లో ఎన్డీఏకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక 172 నుంచి 188 దాకా స్థానాలు గెలుచుకుంటే ఆయన పోల్మిత్ర సర్వే ఏజెన్సీ మే 20వ తారీఖు ఈ రిజల్ట్స్ విడుదల చేసింది. అందులో బీజేపీనే సొంతంగా 100 నుంచి 115 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తోంది. జేడీయూ 50 నుంచి 58, అలాగే ఎల్జేపీ 15 నుంచి 18. ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ కానీ ఏవి అక్కడ కనబట్టలేదు. మహాగఠబంధన్ అయితే 55 నుంచి 71, అందులో ఆర్జేడీ 40 నుంచి 50, కాంగ్రెస్ 8 నుంచి 12, సిపిఐఎంఎల్ 4 నుంచి 9 వరకు గెలుచుకోవచ్చు అని చెప్తుంది. అట్లాగే ఓట్ షేర్ చూసుకుంటే కనుక ఎన్డీఏకి 48% వరకు +or-2, మహాగఠబంధన్కి కూడా 30% +or-2, జేఎస్పీకి 5% +or-1, అదర్స్ 12 అని చెప్తుంది పోల్మిత్ర సర్వే 20 మేలో. కీన్ ఫ్యాక్టర్స్ అక్కడ ఇండియా టుడే, సీ వాటర్ కూడా పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్తో సర్వే ఒకటి విడుదల చేసింది ఆదివారం నాడు. అక్కడ కూడా కీన్ ఫ్యాక్టర్ ఏంటంటే నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అంటే దాదాపు 50% మంది పైన సాటిస్ఫైడ్ అని చెప్పి చెప్తున్నారు. సో అక్కడ మళ్ళీ ముఖ్యమంత్రి పర్ఫార్మెన్స్గా నితీష్ కుమార్ వైపు ఉన్నా కూడా ప్రజెంట్ ఇప్పుడు అప్కమింగ్ ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందంటే తేజస్వి యాదవ్ వైపు ఎక్కువ మంది ఓటర్స్ చూపిస్తున్నారు. దాదాపు 39% మంది తేజస్వి యాదవ్ సీఎం అయితే బాగుంటుంది అంటున్నారు. కీన్ కాంటెస్ట్ ఉండబోతోంది. ప్రస్తుతానికి చిరాగ్ పాస్వాన్ ఎంటర్ అయ్యారు బీహార్లో. అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. చిరాగ్ పాస్వాన్ 2020లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళింది. దానివల్ల జేడీయూకి బాగా గండి కొట్టింది. నితీష్ కుమార్ కూడా 2020లో స్థానాలు తగ్గడానికి కారణం చిరాగ్ పాస్వాన్.
కానీ 2025లో మరి జేడీయూ అట్లాగే పాస్వాన్ పార్టీ అట్లాగే బీజేపీ కలిసి వెళ్ళబోతున్నాయి. బీజేపీ ఇక్కడ ఆలోచిస్తున్నది సొంతంగా తను ఏమన్నా హాఫ్ వే మార్క్ దాటగలదా, లేదు బీజేపీ ప్లస్ జేఎస్పీ కాదు ఎల్జీపీ వీళ్ళిద్దరూ కలిసి ఏమన్నా అధికారాన్ని ఫామ్ చేయగలరా, నితీష్ ఆమాన్ తగ్గించడానికి కూడా లోపల బీజేపీ ప్లాన్ వేస్తోందన్నది జేడీయూ ఆరోపణ. సో ప్రస్తుతానికైతే ఎన్డీఏలో ముగ్గురు కలిసే ఉన్నారు. సర్వేలన్నీ కూడా ఎన్డీఏ మళ్ళీ బీహార్లో గెలుస్తుందంటున్నారు, కానీ ఆ నెంబరు 130 170 అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.